నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఇంతకీ ఆ కార్యక్రమం ఏంటి, మరి తద్వారా ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏదైతే మంగళగిరిలో చేశారో పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ భూములైనా అసైన్డ్ భూములైనా వాళ్ళు ఎక్కడుంటున్నారో అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం కానివ్వండి, ఏదైతే ప్రభుత్వం తరపున సహాయం చేశారో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ఇప్పటికే దాదాపుగా 2 లక్షల మందికి కూడా లబ్ధిదారులను గుర్తించింది. ఏంటి మరి పుట్టినరోజు సందర్భంగా మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి రప్పా చేస్తే మరి ఇప్పుడు అందుకు భిన్నంగా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం చూసాం. అటు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే ప్రస్తావన తెచ్చారో ఇప్పుడు వాళ్ళ తాత తండ్రి జగన్మోహన్ రెడ్డి, ఇటు చూస్తే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అదేవిధంగా తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడారు, ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా చాటి చెప్పారు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి తండ్రి, మరి ఆయన హైటెక్ సీఎంగా ఏపీ బ్రాండ్గా ఈ రోజున మరి ఎంత గొప్పగా ఒక చరిత్రను సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అంటే ఏదైనా సరే ఒక చెడైనా మంచైనా ఆ పెంపకం కానివ్వండి, ఆ వాతావరణం కానివ్వండి, పెద్దల నుంచి మనం తీసుకున్న వాళ్ళ భావాలు, వాళ్ళ అభిప్రాయాలు, మరి మనం వాటిని ప్రజలకు మంచి చేసే వైపు ఏ విధంగా తీసుకువెళ్ళాలనే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా ఒక తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ గారు మరి తనని తాను ఏ విధంగా అన్ని విధాలుగా కూడా ఎన్ని మలుపులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవహేళనలు, ఏ విధంగా ఆయన హేళన చేశారు అన్నీ చూసాం మనం. మరి ఆ తగిలే రాళ్ళని పునాదులుగా చేసుకుని నారా లోకేష్ గారు ఏ విధంగా ఎదిగారు, ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కృంగిపోలేదు. ఎక్కడా కూడా తను డిసప్పాయింట్ అయిపోయి అబ్బాయి ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, నేను ఇక్కడ అసలు ఇండియాలో ఎప్పుడు కూడా చదువుకోలేదు కదా, అక్కడికే వెళ్ళిపోదాం, తెలుగు రాదని తెలుగు నేర్చుకున్నాడు, తెలివిగలవాడిని నిరూపించుకున్నాడు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఈ రోజున ఆయన ఓడిపోయినప్పుడు కూడా నారా లోకేష్ గారు మంగళగిరికి చేశారు. గెలిచిన తర్వాత చేయటం కాదు, గెలవకుండా వాళ్ళు ఆ రోజున ఓడించినప్పుడు కూడా ఎప్పుడైనా సరే నేను ప్రజానాయకుడిని, అది ఓడినా గెలిచినా నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల గుండెల్లోనే ఉంటాను, వాళ్ళ కోసం నా తపన నా తాపత్రయం అంతా అనేది తండ్రి నుంచి ఆయన పుణికిపుచ్చుకున్నారనేది ఇక్కడ అక్షరాల మనకు కనిపిస్తుంది. ఏదైతే తన నియోజకవర్గంలో చేసి చూపించారో ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా చేయడం ఏంటిది, ఏ విధంగా? ఈ నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ, ప్రతి మనిషికి కూడా ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవి ఉంటే మెయిన్. ఇంకా ఏ పని చేసుకున్నా ఎక్కడున్నా వచ్చి ఆ గుట్లో పడుకుంటాడు, టయానికి ఒక ముద్ద తింటాడు, బట్టలు అప్పుడు జనతా వస్త్రాలు కానివ్వండి, మరి అదేవిధంగా 2 రూపాయల కేజీ బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారో మరి ఆ పేదవాడి సొంతింటి కళ నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఈ రోజున మనం చాలా సందర్భాలు ఏ ప్రయాణం చేస్తున్నా కూడా ఆ రోడ్లు పక్కన చిన్న చిన్న పాకల్లాగా వేసుకుని, లేకపోతే చిన్న చిన్న పరదాలు లాంటివి అడ్డం కట్టుకొని వాళ్ళు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు. అది అసైన్డ్ భూములా లేకపోతే ఎట్లాంటివో ఎవరికీ తెలియదు. మరి ఆ భూముల్ని, ఆ చరిత్ర ఏంటి, ఆ ఊర్లో ఆ భూముల విషయం ఏంటి, పూర్తి వివరాలు తీసుకొని ఎవరైతే హక్కు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని పూర్తి స్థాయిగా వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించటం అంటే ఎంత గొప్ప ఆలోచన. ఈ రోజున ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టేసే వాళ్ళని చూసాము, ప్రజల్ని నిలువుదోపిడీ చేసే వాళ్ళని చూసాము, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎవరి గురించి కూడా ఆలోచించకుండా ఎంత దారుణంగా వారి పరిపాలన కొనసాగించారో చూసాం. పేదవాడి రక్తాన్ని పీల్చే జలగల్లాగా వాళ్ళు ఆ రోజున పరిపాలన కొనసాగించారే తప్పించి మరి చూసాం ఈ మద్యం కుంభకోణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి ఎవడిస్తానన్నాడు అని చెప్పేసి మాట్లాడే విధానం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక మంచి నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ప్రజల కోసం పేదవాళ్ల కోసం పుట్టిన నాయకుడుగా మరొక్కసారి నారా లోకేష్ గారు చరిత్ర సృష్టించారు. అంటే ఒక మనిషి సంకల్పం, అది శుభ సంకల్పం అయితే ఎలా ఉంటుంది, లోక కళ్యాణం కోసం మనం చేస్తే ఎలా ఉండిద్ది, ఆలోచన గొప్పదైనప్పుడు మరి అది ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నట్టు భగవద్ అనుగ్రహం కానివ్వండి, ప్రజల అండదండలు కానివ్వండి, తోటి వారి ఏదైతే సపోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారు, ఎవ్వరూ అపోర్ట్ చేయరు. ఇప్పుడు తల్లికి వందనం చూసాం మనం. రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా పార్టీ విభేదాలు లేవు, ఎవరిని కూడా ఎక్కడా కూడా పార్టీ ముఖంగా చూడలేదు, కుల విభేదాలు లేవు, అందరికీ వర్తించింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది జరగలేదు.
ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే అసలు వాళ్ళతో పోల్చడానికి కూడా మరి వాళ్ళు సమఉజ్జీలు కాలేరు ఈ విషయంలో. కాబట్టి నారా లోకేష్ గారు బర్త్డే సందర్భంగా ఏదైతే ఒక సంచలనమైన నిర్ణయం అనుకోవాలి, ఒక శుభ సంకల్పానికి వీళ్ళు పునాది వేశారు. ఇది యాక్చువల్గా నార్మల్గా మీరు అన్నట్టుగా కాకుండా పుట్టినరోజు వేడుకలు అంటే మొత్తం డిఫరెంట్ గా చేసుకుంటారు. కేక్ కట్ చేసామా లేదా, లేదంటే టపాసులు కాల్చామా అన్నట్టుగా. కానీ అసలు ఒక ఐటీ మినిస్టర్ అంటే మనం చూస్తూ ఉంటాము ప్రజాప్రతినిధుల బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తారు. అందుకు భిన్నంగా ఏంటి ఈ ఆలోచనని ఏ విధంగా చూడాలి? లాస్ట్ ఇయర్ నారా లోకేష్ గారి బర్త్డే నాకు బాగా గుర్తుంది. ఒక స్కూల్లో టీచరు పిల్లల్ని ఆయన కోసం బర్త్డే విషెస్ కోసం ఒక అరేంజ్మెంట్ చేశాడు. ఆ షేప్ లో ఏదో ఉండాలి అన్నట్టు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు అన్నారు. మరి వెంటనే ఆయన సస్పెండ్ చేయటం జరిగింది. అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడే పని మనం చెయ్యాలి, 10 మంది కాదు 10 తరాలకు కూడా అది చెప్పుకునేటట్లు ఉండాలి. మరి అంతే కదా, ఏదైనా ఈ రోజున తినేసి రేపొద్దునక ఏం గుర్తులేదు అన్నట్లుగా మర్చిపోతే కుదరదు. ఈ రోజున ఏదైనా సరే తరతరాలకు అది చెరగని చిరునామా లాగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, ఈ రోజున నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 45 ఏళ్ళు పైన అయిపోతుంది. అయినా కూడా ఏం చెప్పుకుంటున్నాం, కూడు గూడు గుడ్డ లాంటివి తీసుకొచ్చారు, జనతా వస్త్రాలు తీసుకొచ్చారు, కిలో 2 రూపాయలు బియ్యం తీసుకొచ్చారు, రైతు కోసం మరి పెన్షన్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా అవన్నీ కూడా పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది తరతరాలకి చెప్పుకుంటూ ఉన్నాం. మనం చూడలేదు రామారావు గారిని, అయినా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పగా ఉంది, మరి మహిళలకి ఎంత పెద్దపీట వేశారు, ఆడపడుచు లాంఛనాల కింద మరి సమాన హక్కుని ఏ విధంగా కల్పించారు పసుపు కుంకుమ కింద, ఇవన్నీ కూడా మరి ఈ విధంగా ఒక చరిత్ర సృష్టించేవాడు, చరిత్రను తిరగరాసేవాడు ఒక నాయకుడు అవుతాడు. అది ఏ విధంగా అంటే ప్రజలకి ఒక మంచి సందేశాన్ని కానివ్వండి, ఒక మంచి ఇలాంటివన్నీ కూడా ఒక ఆస్తులు కానివ్వండి, వాళ్ళంటే ఒక స్థిరాస్తిని వాళ్ళకి అందించే విధంగా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా చాలా గొప్ప ఆలోచన, ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనిది, మళ్ళీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకునే విధంగా. అంటే ఆయన యువగళం పాదయాత్రలో చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా అటు నెల్లూరు కానివ్వండి, ఇటు మంగళగిరి కానివ్వండి, వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి ఆ పట్టాదారులు అవన్నీ కూడా ఇస్తూ ఉంటే ఎంత గొప్పగా భోజనం పెట్టి వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఒక నాయకుడికి ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావు, ఎన్ని కోట్లు కూడబెట్టావు, ఏ విధంగా మరి నువ్వు ఉన్నావు అనే దానికంటే ఈ రోజున పేదవాడి కళ నెరవేర్చారు. వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఏ క్షణాన అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటారో, ఇదిగో ఇక్కడ ఈ రోజు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం మీరు ఖాళీ చేయండి అంటే ఏం చేస్తారు? అలా కాదు, ఈ రోజున ఇదిగో ఈ ప్లేస్ మీదే, ఇంకా మీరే ఉండబోతున్నారంటే వాళ్ళ ఆనందానికి అవధులుండవు. గతంలో చూసాం, వాళ్ళ కన్నీళ్లతో నారా లోకేష్ గారికి కాళ్ళు గడిగినంత పనిచేశారు. చిన్నవాడిని మేము అలా చేయకూడదు, ఆశీర్వదిస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఆశీర్వచనాలే రాష్ట్రానికి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలాన్ని చేకూరుస్తున్నాయి, ఎంత అండగా ఉంటున్నాయి అనేది త్వరలోనే తెలుస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. వస్తుంది.